మన దేశంలో ఆధునిక కార్మిక వర్గం పూర్తి స్థాయిలో ఆవిర్భవించకముందే పెట్టుబడిదారుల కుట్రలకు గురైందా? ఈ ప్రశ్నకు పరిశోధకులు అవుననే జవాబు చెబుతున్నారు. ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు, చరిత్రకారుడు సుకోమల్ సేన్ రాసిన భారత కార్మికోద్యమ చరిత్ర 1830-2001లో దీనికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలను పేర్కొన్నారు. అంతేకాదు, భారతదేశంలోని కార్మిక వర్గంపై సాగినంత క్రూరమైన దోపిడీ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి దేశాల్లో ఎక్కడా జరగలేదు అని ఆయన స్పష్టం చేశారు. అంత క్రూరమైన దోపిడీ ఎలా జరిగింది? దానికి కారణాలేమిటి? అసలు పెట్టుబడిదారి విధానం ఎలా అభివృద్ధి చెందింది? ఆధునిక కార్మిక వర్గం ఎప్పుడు ఎలా పుట్టింది అన్న వివరాలు క్లుప్తంగా గ్రామాలలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న అట్టడుగు వర్గాలకు చెందినవారు తొలుత భారతీయ ఆధునిక పరిశ్రమల్లో కార్మికులుగా చేరారు. వీరి జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. భారతదేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్న వలసవాదులు ఈ ప్రమాణాలను పెంచదల్చుకోలేదు. గుత్త పెట్టుబడిదారుల ఆదేశాల ప్రకారం భారతదేశంలోని ప్రముఖ పెట్టుబడిదారీ సంస్థలు సైతం అదే జీవన ప్రమాణాలను కొనసాగించాయి. వేతనాలను గ్రామీణ స్థాయిలోనో వీలైతే అంతకన్నా తక్కువగానో నిర్ణయించేవారు. ఈ మొత్తం వస్తూత్పత్తి కోసం కార్మికులు వెచ్చించే శ్రమ విలువ కన్నా చాలా తక్కువగా ఉండేది. భయంకరమైన ఈ దోపిడీ జరుగుతున్న తీరును సాక్ష్యాధారాలతో సహా ప్రముఖ సంఘ సంస్కర్త రాజారాం మోహనరారు 1833లో ఈస్ట్ ఇండియా కంపెనీకి అందజేశారు. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వచ్చి స్థిరపడుతున్న కార్మికులలో చైతన్యం ఏమాత్రం పెరగకుండా కూడా పెట్టుబడిదారులు జాగ్రత్త పడేవారు. గ్రామాల నుండి వచ్చిన వారిలో అనేక మూఢనమ్మకాలు ఉండేవి. ఈ పరిస్థితులను పెట్టుబడిదారులు అవకాశంగా తీసుకున్నారు. భారతీయ సంప్రదాయాల పేరిట వారు భారత కార్మిక వర్గంలో మూఢనమ్మకాలను, ఆచారాలను విశేషంగా ప్రచారం చేశారు. వీలైన అన్ని చోట్ల విభజించే ప్రయత్నం చేశారు. భారత కార్మిక వర్గం పూర్తిగా ఉనికిలోకి రాకముందే వారిపైన జరిగిన కుట్ర ఇది. పెట్టుబడి వృద్ధి, ఆధునిక కార్మిక వర్గం ఆవిర్భావం. యూరప్లో పెట్టుబడిదారీ విధానం, ఫ్యూడల్ వ్యవస్థ అవశేషాలపై అభివృద్ధి చెందింది. మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ప్రాచీన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినప్పటికీ దాని స్థానంలో ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థను స్థాపించలేదు. పాత వ్యవస్థ అవశేషాలతో తమ పాలనను కొనసాగించాలని భావించారు. కాని తమ వలస దోపిడీ విధానాన్ని సుస్థిరం చేసుకునేందుకు చేపట్టిన కొన్ని చర్యల ఫలితంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అనివార్యమైంది. ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న సరుకులను వివిధ రేవుల నుండి దేశం నలుమూలలకు రవాణా చేయడానికి, దేశంలో వివిధ ప్రాంతాల నుండి ముడి సరుకులను రేవులకు చేర్చడానికి భారత ప్రజానీకం సాగిస్తున్న పోరాటాలను అణచివేసేందుకు, మిలిటరీని శీఘ్రంగా తరలించడానికి రైళ్లను ప్రవేశపెట్టడం వారికి తప్పనిసరైంది. ఇంగ్లండ్లోని మిల్లు యజమానులు తమ పరిశ్రమలకు కావలసిన పత్తి తదితర ముడిసరుకులను చౌకగా సమకూర్చుకోవాలనే సంకుచిత బుద్ధితో మాత్రమే భారతదేశంలో రైల్వేలను అభివృద్ధి చేయదలుచుకున్నారని నాకు తెలుసు. కానీ ముఖ్యంగా బొగ్గు, ఇనుము కలిగి ఉన్న దేశాల్లో యంత్రాలను ప్రవేశపెడితే వాటి విస్తరణను అరికట్టడం అసాధ్యం. రైల్వేలకు సంబంధించిన వివిధ తక్షణ అవసరాలను సమకూర్చేందుకు పారిశ్రామికీకరణ అనివార్యమవుతుంది. అందువల్ల భారతదేశంలో రైల్వేలు ఆధునిక పారిశ్రామిక అభివృద్ధికి నాంది పలుకుతాయి అని ఈ పరిణామంపై కారల్ మార్క్స్ వ్యాఖ్యానించారు. ఈ రైల్వేల నిర్మాణంతోనే ఆధునిక భారత కార్మిక వర్గం అవతరించింది. రైలు మార్గాల నిర్మాణంతో పాటు బొగ్గు తవ్వకం కూడా వేగంగా విస్తరించింది. 1843లో బెంగాల్ కోల్ కంపెనీ స్థాపించబడింది. 1895 నాటికి జురియాలోని పెద్ద బొగ్గు గనులలో త్రవ్వకం ప్రారంభమైంది. పదునులో త్రవ్వకం ప్రారంభమైంది. ఇలా రైలు, బొగ్గు పరిశ్రమ భారత కార్మిక వర్గ అవతరణకు దోహదం చేశాయి. ఒక్కేడు 1893లో అస్సాం టీ పేరిట మొట్టమొదటి బ్రిటీషు టీ కంపెనీని స్థాపించారు. ఈ టీ తోటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు, బానిసలకు మధ్య పెద్ద తేడా లేదు. ఈ అర్ధ బానిసలు కూడా అభివృద్ధి చెందుతున్న భారత కార్మిక వర్గంలో ఒక భాగమయ్యారు. ఇదే సమయంలో జనపనార పరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది. 1854లో కోల్కతాకు సమీపంలో మొట్టమొదటి జనపనార మిల్లుని ఏర్పాటు చేశారు.
దీనిలో పెట్టుబడులు అధికంగా కేంద్రీకృతమయ్యాయి. ఫలితంగా పెట్టుబడిదారీ విధాన అభివృద్ధికి జౌళి మిల్లుల ఆవిర్భావం ప్రధానాంశమైంది. ఇండియాలోని యూరప్ సంస్థల దళారీలు, వడ్డీ వ్యాపారులు, జమీందారులు భారతదేశంలో అవతరించిన మొదటి బూర్జువా వర్గం. భారత బూర్జువా వర్గం అధీనంలో నడుస్తున్న ఈ పరిశ్రమల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు చేరారు. దీనితో భారతదేశంలో శ్రామిక వర్గం సంఖ్యాపరంగా మరింత అభివృద్ధి చెందింది. వాణిజ్య కార్యకలాపాలు ముమ్మరం కావడంతో 18వ శతాబ్దాంతానికి కోల్కతా, ముంబై, చెన్నై వంటి పెద్ద నగరాలు విస్తరించాయి. నగరాలు, రేవు పట్టణాలను కేంద్రంగా చేసుకుని భారత కార్మిక వర్గం ఒక సంఘటిత వర్గంగా అభివృద్ధి చెందింది.